చందు ఈ ఇంటి గడప దాటినప్పుడే నా మనసు దాటి వెళ్ళిపోయింది. మీకు అప్పగిస్తున్న ఫస్ట్ వర్క్ ఇది. చూస్తాను మీ ఎక్స్పీరియన్స్ ఎంతో. ఆ డిజైన్ ఉంటే ఇవ్వండి మేడం. చాలా రోజులుగా మంచి ప్లేస్ కోసం ట్రై చేస్తుంటే మీ స్థలం గురించి చెప్పారు. అమీర్పేట్ దగ్గరలో ఒక మంచి ప్లేస్ దొరికింది మేడం. రియలీ? ఏంటి కృష్ణ గారు, మంచి బుర్ర బద్దలై పని ఇచ్చినట్టున్నారు. కానివ్వండి కానివ్వండి, ఈ రోజుకి మేము అదృష్టవంతులం. ఏంటో కృష్ణ గారు, ఈ సీటు వాస్తంత మంచిది కాదు. గొడ్డు చాకిరి చేయాల్సి వస్తుంది, కానీ పని చేసామన్న పేరుండదు. పని ఎంత ఉంటుందో చివాట్లు కూడా అలాగే ఉంటాయి. అది అది స్థాన మహత్యం. వాస్తు వాస్తు. సర్లేరా, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. అనుభవం మీద అన్నీ తెలుస్తాయి. వెళ్దాం పదరా. ఓకే కృష్ణ గారు, హ్యాపీ నైట్. అయిపోయింది, కొంచెం ఓపిక పట్టండి. అయిపోయింది. బా ఎంతసేపు అయ్యా డాక్టరు? చూడండి చూడండి, బాగా చూడండి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్. డాడీకి ఎలా ఉంది? బ్లడ్ శాంపిల్ తీసి ల్యాబ్కు పంపిస్తున్నాం. జనరల్ చెకప్ లో మాత్రం ఏ ప్రాబ్లం కనిపించట్లేదు మేడం. ఏంటమ్మా ఇది? ఎవరికైనా ప్రాబ్లం వస్తే సంవత్సరానికి ఒకసారో, మహా అయితే 6 నెలలకు ఒకసారో చెకప్ చేయిస్తారు. నువ్వేంటమ్మా వారం వారం చెకప్ చేయిస్తున్నావు? హెల్త్ గురించి ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా? ఏం కేర్ తీసుకోవడమో ఏంటోనమ్మా. నువ్వు చెప్పావని ఈ టెస్టులకు ఒప్పుకున్నాను. వచ్చిన ప్రతిసారి ఇంజెక్షన్స్ పొడిచి పొడిచి ఒళ్ళు తూట్లు పడిపోతున్నాయి. డాడీ చెక్ చేయనివ్వండి. చేశారులే. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాక మెడిసిన్ రాసి పంపిస్తాను. ఓకే డాక్టర్, ష్యూర్. వస్తాను మేడం. వెళ్ళొస్తాను సార్. ఏంటి డాడీ డాక్టర్ ముందు చిన్నపిల్లల్లాగా? చూడరా, నా బాధ చెప్పుకోవడం కూడా తప్పే. అయ్యా అంటే అది నువ్వెప్పుడు ఇంతే. నా బాధ నాదే. ఆ బాధ ఎవరి కోసం డాడీ? మీ హెల్త్ కోసమే కదా. మనిషి ఆనందంగా ఉంటే ఆరోగ్యం అదే బాగుంటుందమ్మా. ఇప్పుడు మీ ఆనందానికి ఏం తక్కువైందంట? ఏదమ్మా ఆనందం? టైంకి టాబ్లెట్స్ మింగటం, ఉప్పు కారం లేకుండా చప్పటి తిండి తింటాం. ఇలా వారానికి ఒకసారి ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ ఒళ్ళు హోనం చేయించుకోవటం, ఇదే ఆనందం. ఈ వయసులో నాకు ఆనందాన్ని ఇచ్చేది, నా ఆరోగ్యాన్ని కాపాడేది ఈ మెడిసిన్స్ ఇవి కాదమ్మా. నీ పెళ్ళి. నీ భర్తతో నువ్వు సంతోషంగా నా కళ్ళెదట తిరుగుతుంటే అది నాకు ఆనందం. చిట్టి చిట్టి పాదాలు ఈ గుండెల మీద నడుస్తుంటే అదమ్మా నాకు సంతోషం. వయసులో ఉన్నప్పుడు
కోట్లుంటే చాలు ఏదైనా కొనొచ్చు అనుకునేవాణ్ణి. కోట్లు పెట్టినా కొనలేనివి కొన్ని ఉన్నాయని వయస్సు మీద పడ్డాకే తెలిసిందమ్మా. ఎన్ని కోట్లిచ్చినా కొనలేనివి సంతోషం, మనశ్శాంతి. నీ పెళ్ళి అనే 2 అక్షరాలు మాత్రమే వాటిని నాకు ఇవ్వగలవమ్మా. ఏంటి డాడీ నువ్వు ఎటు వెళ్ళినా చివరికి టాపిక్ నా పెళ్లి దగ్గరికి తీసుకొచ్చాపుతావు. నాకు మిగిలిపోయిన కోరిక అది ఒక్కటే కదమ్మా. పెళ్లి పెళ్లి అని నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారే, మరి నా చిన్న వయసులోనే మమ్మీ చనిపోతే మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? నేను మరొక పెళ్లి చేసుకుంటే నిన్నెవరు చూసుకునేవాళ్ళమ్మా? కదా, మరి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు డాడీ? పెళ్లి అందరికీ అవసరమేమో డాడీ, కానీ నాకు మాత్రం అడ్డం. నన్ను వదిలేసి వెళ్లాలన్న భయం నీకెందుకమ్మా? ఇల్లరకం ఉండేలా ఎవరో అబ్బాయిని నేను చూస్తాను. చూడండి డాడీ, నేను బయటికి వెళ్ళినా మన ఇంటికి ఒకరు వచ్చినా మన మధ్య దూరం పెరుగుతుంది డాడీ. అది నాకు ఇష్టం లేదు. సో ప్లీజ్ ఇక ఆ టాపిక్ వదిలేయండి. ఆడపిల్లంటే ఇదేనయ్యా. మగాడు రెక్కలు రాగానే ఎగిరిపోవాలనుకుంటాడు. ఆడపిల్లకు ఇష్టం లేకపోయినా మనం బలవంతంగా బయటికి పంపిస్తాం. హలో డాడీ, ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నానమ్మా. ఆఫీస్లోనా? ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నారు డాడీ? టైం ఎంతైందో చూసారా? తప్పదమ్మా, చాలా ముఖ్యమైన పని అప్పచెప్పారు. ఎంత ముఖ్యమైన పనుంటే మాత్రం ఈ టైం వరకా? రేపు వర్క్ చేసుకోవచ్చు, వచ్చేయండి డాడీ. కుదిరేలా లేదమ్మా, నువ్వు తినేసి పడుకో. ఇలా అర్ధరాత్రి వరకు పని చేస్తూ కూర్చుంటే రేపు ఆరోగ్యం పాడైతే మీ మేడం చూసుకుంటారా? మీరన్నట్టు అదేదో సాడిస్ట్ లాగే ఉంది. అంతగా అయితే జాబ్ పోతుంది, అంతేగా? వచ్చేయండి డాడీ. చందు, ముఖ్యమైన పని కాబట్టే నేను ఉన్నాను. నేను వచ్చేస్తాగా, నువ్వు భోంచేసి పడుకో. బాయ్. ఎస్టిమేషన్ వేయడానికి 2 రోజులు కావాలా? ఇక మీ ఎక్స్పీరియన్స్ ఎందుకు? నాకు రేపు మార్నింగ్ కల్లా కావాలి.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కృష్ణ గారు, రాత్రి అంతా శివరాత్రి జాగారమేనా? ఎంత పనుంటే మాత్రం ఈ నైట్ డ్యూటీలు ఏంటండి? ఇచ్చిన వర్క్ పూర్తి చేయడానికి ఈ టైం పట్టింది. ఎంత పని చేస్తారు కృష్ణ గారు? ఇంతకాలం ఆఫీసులో ఆవిడ తిట్లు, ఇంట్లో పిల్లల తిట్లు తింటూ 7కో 8కో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. ఏమంటే మీరు ఇప్పుడు ఫుల్ నైట్ ఇలా మేలుకుని పని చేస్తూ ఉంటే ఈ విధంగా కూడా పని చేయొచ్చు కదా అని ఆవిడ కొత్త ఇంటి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేంటండి, ఆవిడ చెప్పింది చేయడానికేగా మనం ఉంది. మాంసం రుచి మరితే పులి ఏం చేస్తుంది? ముందు పెడితే తింటది, తర్వాత వేటాడి వెంటాడి తింటది. ఆవిడికి పులికి పెద్ద తేడా ఏమీ లేదు. ఏమండి, దయచేసి ఊరికి ఇక్కడితో ఆపేసి ఇంకా అవ్వలేదు రేపు అవుతుందని చెప్పండి సార్, ప్లీజ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తున్నారా? అదేం కాదు మేడం, కృష్ణ గారు ఆఫీస్ కి కొత్త కదా మేడం, అంటే ఆఫీస్ లో ఎలా బిహేవ్ చేయాలని చెప్తున్నాను మేడం. అవునండి. చెప్పటం థియరీ, చెయ్యటం ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్ గా వర్క్ చేసినప్పుడే నాలెడ్జ్ పెరుగుతుంది. అతన్ని పని చేయనివ్వండి. మేడం, మీరు ఇచ్చిన వర్క్ కనీసం వర్క్ అయిందని కూడా అడగదేంటి? పాపం, ఆవిడకి పాఠాలు ఎవరు నేర్పారో కానీ మాటలు మాత్రం నేర్పించలేదు, తిట్టడం మాత్రం నేర్పించారు. ఆవిడదో రకం, అందుకే పోయింది 6 ఎకరం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు ఇచ్చిన వర్క్. 1 second. హలో. యా, exactly. We are looking forward to start a new business in construction field. Thank you. Sure, definitely I'll do that. Yeah, bye. వచ్చేలా నిలబడకపోతే పేపర్స్ ఇవ్వచ్చుగా. ఇదిగోండి మేడం. అదే మీరు చెప్పినట్టుగా నైట్ అంతా కూర్చొని వర్క్ కంప్లీట్ చేశాను మేడం. Okay, you can go. What? మీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకోండి.
ఇప్పుడు నేను చెప్పింది గుర్తుందిగా, అలా చేయండి. క్యారియన్. అలాగే ఉంటాను సార్. హాయ్ సార్. హాయ్ రాజా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటది? చాలా రోజుల క్రితం ఒకరి దగ్గర నుంచి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ పెట్టి ఒక బిల్డింగ్ కొన్నాను. అది ఈరోజు మార్కెట్ రేట్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఇచ్చి జయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఆ స్థలంతో పనేంటి? కొత్తగా జయంతి మాల్స్ అని స్టార్ట్ చేస్తున్నారంట. ఫస్ట్ మాల్ నా దగ్గర తీసుకునే సైట్లోనే కట్టాలనుకుంటున్నారు. అందుకే కనీసం రేట్ కూడా అడగకుండా డబల్ ప్రైస్ ఆఫర్ చేశారు. నీ అదృష్టం అలా ఉంది రాజా. వాళ్ళకి ఆ స్థలం అంతగా నచ్చిందంటే అది ఏ ఏరియాలో ఉంది? అమీర్పేట్లో. ఓ, అదే ఆ విషయం. వాళ్ళు ఫస్ట్ నుంచి బాగానే ప్లాన్ చేశారు. ఆ ఏరియాలో మాల్స్ ఏవి లేవనుకుంటాను కదా? లేదు సార్. అందుకే వాళ్ళు నీకు అలాంటి ఆఫర్ ఇచ్చి బిల్డింగ్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఆ ఏరియాలో అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ. సో ల్యాండ్ దొరకటం అనేది చాలా కష్టం. నువ్వు ఇస్తానన్నావు కాబట్టి మళ్ళీ నీ ఆలోచన మారకుండా డబుల్ ప్రైస్ ఆఫర్ చేస్తుంటారు. అవును సార్. అక్కడ నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు. అందుకే అడగగానే ఇచ్చేశాను. 2 డేస్లో బిల్డింగ్ డెమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారట. అసలు ఆ ఏరియాలో నీకు ఆ బిల్డింగ్ నమ్మిన ఆ పూర్ఫిర ఎవరు? ఉన్నాడులేండి. అది కూడా అతని కష్టార్జితం కాదు. వాళ్ళ నాన్న శ్రీరామ నిలయం అని ఎంతో ఇష్టంగా కట్టుకుంటే ఇతను తన పొగరుతో ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. అదే కదా, తను కష్టపడి కట్టుకునుంటే అమ్మాలి అన్న ఆలోచన వచ్చేదే కాదు. ఎనీహౌ, అతని బ్యాడ్ లక్ నీ గుడ్ లక్ అయింది. ఈ ఆనందాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు. నా వెల్విషర్ అయిన మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందనిపించింది. అందుకే ఇలా వచ్చాను. ఇదంతా నథింగ్ రాజా. నువ్వు సాధించాల్సింది, నేను చూడాల్సింది ఇంకా చాలా ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉంటాను. బాయ్. ఏంటి బావగారు, ఏదో తెగ ఆనందపడిపోతూ చెప్తున్నాడు? అదృష్టం అనేది రాజా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. శ్రీరామ నిలయం అని ఎవరిదో బిల్డింగ్ కొన్నట్ట. దాంట్లో ఇప్పుడు మాల్ కట్టాలని జయంతి గ్రూప్ వాళ్ళు రెట్టింపు డబ్బిచ్చి కొన్నారట. అంటే ఆ బిల్డింగ్ ని కొత్తది కట్టాలి అంటే పాతది పడగొట్టాల్సిందే కదా. 2 డేస్లో డిమాలిష్ చేస్తారట.